దండాలు 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 అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పడ్డదరే అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెర్చ్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యి. ఇది ఎవరిలో తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? రండి రండి రండి. చూడండి వీడు నిర్వాహకం. మా అబ్బాయి హత్య చేశాడట. వాడు కనిపించక ఒక వారం రోజులు అయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటువో ఆ పేపర్. ఇదిగో చూడండి, ఇదే నేను మీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు. అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని ఏం చేయకండి. ఈయన శంకర్ దాదా గాంధీ చెప్పాను 6 రోజులుగా ఉపవాసం కూడా ఉంటున్నాడు. ఈయనకి కొడుకు అంటే ప్రాణం. ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవ ఊరుకో. ఫోటోలు తీయకండి. సర్లే తీసుకొని అబ్బా, మన బాధ ఏందో ప్రెస్ కూడా తెలవాలా. అమ్మా, నాకెందరో స్నేహితులున్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకు అంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఎవరు మీరు? మేడం మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తుంటాం. కానీ నేను వదలను. ఆ హంతకుణ్ణి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడవు. నేనేం చేసిన పాపం లేదు. మేడం మేడం నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం. నన్ను నమ్మని మేడం. భూపతి కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది. చెప్పు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు నీకు ఫోను. హలో, చెప్పు భూపతి. ఏ భద్రమ్మ, మా విక్కీ సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి, శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తికొండలో కాలెట్టమను.
నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతి పెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పి వస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే, నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. అంతకంటే ఇంకేం కావాలే? రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి. దీనంతా నేను తెలుస్తా, పుచ్చ లేపేస్తా.
వదలు వదలు వసాయ్ వదలమని చెప్పవే వదలమని చెప్పు వదలరా వాడిని వదలరా వాడిని సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు వద్దు ఏం నామోహం చూస్తున్నావు కొట్టు వద్దని చెప్తున్నా మర్యాద ఇడిచిపెట్టు బాంబు వేశారంటే బూడిదైపోతావు ఇడిచిపెట్టండి ఏ నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి హలో కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్ ఏ కిరణ్ బేడి నాతో ఆడుకోకు నాకున్నది ఒక్కడే కొడుకు ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్ కిరణ్ బేడి సరే నువ్వు పెట్టే ఇదిగో భూపతే నీ దశ తిరిగిందే ఫోన్లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే నమస్కారం ఇక్కడే రండి 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 ఈ రోజుల్లో చెడ్డ కొడుకులుండొచ్చేమో గాని చెడ్డ తల్లులుండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి cheers. హలో వారిని పాస్ గల అది కాదురా ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా సర్లేబా చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఏడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐ విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్. ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్ మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో.
అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్సివి. సార్ సార్, మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు, వాణ్ణి రాజకుమారులాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే, చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి. నరికేయండి.
నాన్న కూర్చోండి. ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా! మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకెక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు. ఎల్లెల్లు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. ఏమయ్య 500 నోట్ ఇస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లర? టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్. ఓయ్, బండి సరిగ్గా నడపవయ్యా. దీనికన్నా 2 వీలరే బెటరు. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్ కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడన్నయ్య, టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో, నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో, నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా, చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. మీకు పర్సు కావాలి అంతే కదా? అవును, నేను ఇప్పిస్తాను. కొంచెం ఉండండి, కొంచెం తక్కువయ్యా, కాస్త తక్కువ బాబు. అమ్మా, బంగారు కూడా పెట్టా. మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు పర్సు ఇచ్చేమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు ఎందుకు ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పర్సు ఇచ్చేసానుగా, ఇంకాపండి. అమ్మా అమ్మా, రైట్ రైట్. అమ్మా కొంచెం ఆగమ్మా. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా. ఏంటయ్యా? అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళ సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది, అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్పతెగ. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది, నాకు తెలిసిన విద్య ఒక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే, అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ, కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ, అయితే నాతో రా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్,
చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు. మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే. ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను. వచ్చాక ఎందులోనో ఇరికించావు కదా. నీ మీదొట్టు, నా మీదొట్టు. నా మాట నమ్మమ్మా. అలాగే. శారదా, శారదా, ఎక్కడికి వెళ్ళుంటుంది? శారదా, కిరణ్, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నా బంగారం? ఎలా ఉన్నావమ్మా? బంగారు తల్లి. ఈ అమ్మను వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది చెప్పు. ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదే. శారదా, డ్యూటీలో దానికుంటే టెన్షన్స్ నీకు తెలుసు కదా. ఏమిటండి పెద్ద టెన్షన్లు? నేను దీని తల్లిని. దీనికి ఏమైందో ఏమిటోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సరే సరే, అది వచ్చేసింది కదా, దానికి కాస్త రెస్ట్ తీసుకోనివ్వు. రెస్ట్ తర్వాత తీసుకుంటుందిలేండి. దీనికి ఇష్టమైన వంట చేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి ముందు ఫ్రెష్ అయి రాపో. నువ్వు రామ్మా. ఇది నా రూమా? ఎలా ఉంటుందో అనుకున్నాను. పర్వాలేదు, ముసలాడు ముష్టాడు అనుకున్నాను. సౌండ్ పార్టీయే. చూడమ్మా, ఇంతకాలం నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావో అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను. చూడు, ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్వి. ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి. ఏంటి గురు, నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే. చూడమ్మా, మా ఆవిడకి కిరణ్ అంటే పంచ ప్రాణాలు. నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని మా ఆవిడ పట్ల చూపించాలి. చూపిస్తాను గురు. ఆవిడ నీకు ఇచ్చిన నగల మీద కాదు. ఇంతకీ ఏమంటావు? నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికిచ్చావు. ఇంక చూసుకో, ఒరిజినల్ కూతుర్ని మరిపించేంత లెవెల్లో యాక్ట్ చేస్తాను. ఓకేనా? సంతోషం అమ్మా. ఇంకోసారి చెయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది మేడం? పాలకొల్లు కేసు. పాలకొల్లులో నా మీద కేసా? ఎవడికుంది అంత ధైర్యం? మీరు కేసు అటెండ్ అవడానికే కదా పాలకొల్లు వెళ్ళింది. అదా, క్లోజ్ అయింది. మరి ఇన్ని రోజులు డ్యూటీకి ఎందుకు రాలేదు మేడం? లీవ్ కూడా పెట్టలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం? ఓయ్, ఏంటయ్యా ఏదో దొంగని అడిగినట్టు అడుగుతున్నారు? ఈ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఎవరు? మీరే. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నన్నెవరు ఏమీ అడగకూడదు. ఎరా మేడం లాంగ్వేజ్ అదే రకంగా లేదు. ఏంటా గుసగుసలు? ఏం లేదు మేడం. సరే సరే, ఈ లిమిట్స్ లో ఉన్న అందరూ పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, బైక్లు కార్లు ఎత్తుకెళ్లేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, దొంగసారా కాచేవాళ్ళు, చిల్లర రౌడీలు, బ్రోతల్స్, వీళ్ళందరూ ఇంకో 2 గంటల లోపు నా ముందు ఉండాలి. వెళ్ళి తీసుకురండి. ఈ లిమిట్స్ లో అలా ఎవరూ లేరుగా మేడం. వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా.
నువ్వు ఇలాంటి సంఘ సేవ కూడా చేసావా? మనకి స్టేషన్ వర్కౌట్ అయ్యట్లేదే, ఏం చేద్దాం? అయినా సరే అందరినీ తీసుకురండి. ఎస్. మీ పనులన్నీ మానుకొని నేను పిలిచిన వెంటనే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మా పోలీసు వాళ్ళు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? అయ్యో సాయంత్రం 7 గంటలకే షాపులు మూసేయమంటే అసలు మేము వ్యాపారాలు ఎలా చేయాలి మేడం? హైదరాబాదు హైటెక్ సిటీ అయింది. జనం రాత్రంతా తాగి తోగాలనుకుంటున్నారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తెల్లవారులు తెరిచుంచొద్దా చెప్పండి? కస్టమర్స్ మన లాడ్జికి వచ్చినప్పుడు ఫ్యామిలీ టైప్ గానే అనిపిస్తారు. ఆ తర్వాతే కదా తెలిసేది వాళ్ళు జంబర్ కేసు అని. అమ్మాయిలు సప్లై చేయటువంటి తప్పే, రూములు అద్దె గీయటంలో తప్పేంటి? ఇది ఒక రకంగా ప్రజాసేవే కదా. ఒకరి భూమిని కబ్జా చేయడం, ఒకరి సైట్ 10 మందికి అమ్మేయడం తప్పేం కాదు. ఎవరికే మట్టితో రుణం ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది. రియల్ ఎస్టేట్ లో ఇదంతా మామూలే. జోబం ఈనాటిది కాదు. ధర్మరాజే బారిని పెట్టి ఆడలేదా? డబ్బున్న వాళ్ళు ఆడతారు, వాడతారు, గెలుస్తారు. మేము ఓన్లీ టేబుల్ సప్లై చేసేవాళ్ళం. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తారు? అప్పు తీసుకున్నవాడు తిరిగి తీర్చాలంటే వాడికి మనసు ఒప్పదు. ఆ డబ్బు వసూలు చేయాలంటే వాడి కాలు తీయాల్సి వస్తుంది, చేయి తీయాల్సి వస్తుంది. ఇది తప్ప మేడం? చెప్పండి. నిజమే నిజమే, మీరు చెప్తున్నది చేస్తున్నది అంతా కరెక్టే, తప్పేం లేదు. మీ అందరి కష్టం ఏంటో నాకు అర్థమైంది. కానీ మీలాగే నేను ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ధారపోసి ఈ సీట్లో కూర్చున్నాను. మీ అందరి వల్ల నాకేంటి ఉపయోగం? అంటే మీరు అడుగుతున్నది బాబులా? ఈ మాట మీరు ఇంతకు ముందే చెప్పుంటే గొడవే ఉండేది కాదు. ఈ మాట నేను ఆ రోజే చెప్పుంటే మీరు తక్కువ రేట్కే సెటిల్ చేసేసేవాళ్ళు. ఒక చిన్న ఝలక్ ఇచ్చినందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూడండి, బార్గెన్ అనేదే లేదు. వచ్చే ప్రాఫిట్ లో 50% నాదే. అలా ఇస్తే మీ మీద ఏ కేసులు రాకుండా నేను చూసుకుంటాను. డబ్బు విషయం మర్చిపోండి. మీరు అంటే మీకు నిలువెత్తు బంగారం ఇస్తాం. ఏమంటారా బయలు? మా వ్యాపారాలకు అడ్డు తగలకూడదు. కుమ్మేండి. కొల్లుకే అయ్యలక్ష్మిరో బందానికే యమ్మా చెండల్లే వచ్చిందే గుండెల్లో వచ్చిందే రానుపికే. కిరణ్ బేడి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు, చట్టానికి ప్రతిరూపం. తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు. అంత పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిలి కూటు కోసం ఆశపడతావా? లోకంలో ఎవరు చేయండి నేను చేస్తున్నానా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు, వీధిన పోయే బిచ్చగాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు. నోరు మీవే. మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడామంటే నీ నాలుక చీరేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని? మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నా కూతురు చనిపోయింది, కానీ ఓడిపోలేదు. ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు. సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కల దాంతోనే అంతం అవ్వకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాల్ని సర్వనాశనం చేశావే, సర్వనాశనం చేశావు. నీతో పెద్ద చావు వచ్చిందయ్యా. ఏదో కాస్త మంచి టైం వచ్చింది, 4 డబ్బులు వెనకేసుకుందామని నేననుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగులన్నీ చెప్తున్నావయ్యా. చూడయ్యా, కాలానికి తగ్గట్టు మనము మారాలి. లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చి ఊరుకుంటాను. అయ్యో, నాకు ఈ సుత్త అవసరమా? నీకవసరం లేకపోవచ్చు, కానీ నాకవసరం. నీ కూతురు చచ్చినా నీకింకా బుద్ధి రాలేదు అంటే
నా ఆశలు అడియాసలయ్యాయని నిరూపించావు కదే. కిరణ్ బేడి అనే కూతురుండేది, అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు. కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు, వెళ్ళికటించి వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్తాను లేవయ్యా, ఎందుకలా డిటిఎస్ లో అరిచి చంపుతావు? అయ్యో అయ్యో, కింద పడయ్యా. చిత్తూరు నాగే రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ గ్యారంటీ. హలో హలో, ఈ రోజు బస్సులు బంద్. లిఫ్ట్ ప్లీజ్. హలో హలో, ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు, లిఫ్ట్ ఇవ్వడానికి సరే. హలో హలో ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్. ఎప్పుడు మారుతారు? హలో ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. హలో హలో, లిఫ్ట్. నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎక్కడ బాటిల్? థ్యాంక్స్ అగైన్ మేడం. ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఫీజు 100. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు మేడం, యాక్సిడెంట్ అయి మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ గుడిసెల్ని గుడిగా మార్చింది నువ్వే కదా. మా బతుకుల్లో వెలుగు నింపింది నువ్వే కదమ్మా. ఇవ్వక తీసుకో, తీసుకో అమ్మా. గేదెల్ని పెంచుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను. మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఆ రోజు నుంచి మా కాలనీలో ప్రతి ఇంట్లోనే మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం మేడం. అవునమ్మా. రండమ్మా, చూడండి, మా కాలనీలో అందరూ అగరబత్తి తయారు చేసి సంపాదిస్తున్నారు. ఎవరికి భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అలా చూడండి, అప్పడాలు వడియాలు తయారు చేసి మేమే ఇంటింటికి సప్లై చేస్తున్నాం. మా జీవితాలు చక్కపడ్డానికి కారణం నువ్వేనమ్మా. రాజు. ఏంటక్క? నమస్కారం. నమస్కారం మేడం. ఆ రోజు నన్ను ఆటో నడుపుకుని బతకమన్నారు. ఈరోజు 4 ఆటోలకు ఓనర్ నేను. నాలాంటి జేబు దొంగలందరూ ఈరోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం. అమ్మా, హత్యలు, దోపిడీలు, దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారారంటే దానికి కారణం మీరేనమ్మా. మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతో మంది నేరస్తులు, దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా. ఏమిటండి ఇంత లేటు? విజయవాడ నుంచి కృష్ణ ఫోన్ చేశాడు. అరే, ఏమైందండి? తాగొచ్చారా? అంత అవసరం ఏమొచ్చిందండి? శారదా, నేను నీకు ఒక అబద్ధం చెప్పానే. నేను నిన్ను మోసం చేశాను. నీకు నిజం చెప్పే ధైర్యం చాలక తాగొచ్చాను. ఏమిటండి ఏదేదో మాట్లాడుతున్నారు? తాగితే ధైర్యం వస్తుందని ఎవరండి మీకు చెప్పింది? నీకు ఎప్పటికైనా ఒక నిజం చెప్పాలి. ఇది ఉందే, ఇది మన అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడి ప్రీతి కోసమని పాట పడింది. ఇంట్లో మాత్రం ఎవరి మాట విందు. మొండి ఘటం. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటుంది.
ఇంట్లో అస్సలు స్థిమితంగా ఉండదు. నన్నేం చేయమంటారు? తప్పు నాది కాదు. మీరు పోలీస్, నేను పోలీస్. యూనిఫామ్ తీసేసిన తర్వాత అమ్మకి ముద్దుల కూతుర్ని. అమ్మా నువ్వే చెప్పమ్మా, నేనే రోజైనా నీ మనసు నొప్పించాను? చచ్చా, అది నీ డ్యూటీ కన్నా. దానికి మీ నాన్న తాగి రావడానికి సంబంధం ఏమిటి? మీ ఆయన తాగొచ్చింది అందుకు కాదు. ఆయన చేతిలో ఏమున్నాయో చూడు, మల్లెపూలు. ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏంటి బాస్, ఏంటి పార్టీ హుషారా? పదండి సార్. ఏంటలా దిష్టి బొమ్మలా నించుంటారు? పూలు తెచ్చింది దేనికి మాస్టారు? అమ్మా అటు తిరుగు. అప్పో సిగ్గు. అమ్మా ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుంది. ఆ నవ్వు చూడు. ఈ సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోకమ్మా. పోవే పిచ్చిదాన, రండి పొంచెదురు గాని. అయ్యో నడుము బాస్. పర్సులు చైన్లు కొట్టేయడం ఏదో ఘనకార్యం అనుకున్నాను. కానీ ఈరోజు మీ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది. తను కూడా దొంగే, కానీ నాలా కాదు సార్. తను దోచుకుంది ఎంతో మంది మనసుల్ని. కిరణ్ బేడి ఎంతటి శక్తివంతురాలో ఈరోజు నాకు తెలిసింది సార్. సార్ ఇక మీదట ఖచ్చితంగా నేను మీ మనసును బాధ పెట్టాను సార్. మీ కోరిక ప్రకారమే నాలో కిరణ్ బేడిని చూస్తారు. మీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు పేరుకి కళంకం తెచ్చేలాగా నేను నడుచుకోను సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. సార్ అని పిలవకమ్మా, ప్రేమగా నాన్నాను. పడుకోండి. ఏమిటే మీ నాన్నకి బాగా సేవలు చేస్తున్నా? ఏ నీకు కడుపు మంటుకుందా? ఇవ్వమ్మా. కూర్చో, నేను తినిపిస్తాను. ఏమైందమ్మా? మీలాంటి అమ్మా నాన్నలు దొరకడం నిజంగానే నే జన్మలో చేసుకున్న అదృష్టమో. ఏమైందే నీకు? ఏం లేదమ్మా, నీ చేత్తో ముద్దలు తిని చాలా కాలమైంది కదా, అందుకే. తినిపించు. అయ్యో పిచ్చిదాన, తిను. అయ్యో మెల్లగా తిను.